అందరికీ నమస్కారం। ఈరోజు విజయభారతి విద్యా సంస్థల అధినేత మన అందరికీ ఒక మంచి వ్యక్తిత్వం, సలహా సూచనలు, గౌరవం ఇచ్చే ఒక తండ్రి లాంటి వారు, అన్న లాంటి వారు సేతు సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్య అనాథాశ్రమం నందు పేద పిల్లల మధ్య ఇంత ఆడంబరంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే పేదల కోసం, పేద పిల్లల కోసం, విద్యార్థుల కోసం సారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। అది సార్ ఎప్పుడు కూడా బహిర్గతం కాలేదు। అది మనం ఒక బాధ్యతగా మనం చెప్పుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాం। ఎందుకంటే విజయభారతి స్కూల్లో దాదాపు 25-30% పిల్లలు ఫీజులు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటారు। సార్ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పడం లేదు, ఎవరికి తెలియదు కూడా। అది ఎంత అద్భుతమైన స్కూల్ అంటే మనం చూస్తే మనకు అర్థమవుతుంది। దాదాపు కొన్ని వందల మంది పిల్లలు అక్కడ మంచి విద్యాభ్యాసం నేర్పించి ఒక ప్రయోజకులుగా అయితే ఉన్నారు। అటువంటి విద్యా సంస్థ అధినేత మదనపల్లి నివాసి అనేందుకు మా అందరికీ గర్వంగా ఉంది। కాబట్టి సారుకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు అల్లా ప్రసాదించాలని, ఇటువంటి పుట్టినరోజులు 100 చేసుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేమందరిగా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా। సేతు సార్ అంటే పేద ప్రజల కోసమే కాదు, వర్గాలు, కులాలు, మతాలు ఆయనకి ఏమీ లేదు। ఒక హ్యూమన్ బీయింగ్ మాదిరిగా మానవతా దృక్పథంతో ఎవరన్నా ఆపదలో ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా, ఎవరు పోయినా కూడా నేను ఉన్నాను అంటూ ఆయన తోచిన సాయం చేయడం। నేనే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకన్నీ ఏమన్నా పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ, ఏదన్నా స్కూల్లో ఏమన్నా పిల్లలు ఫీజు కట్టలేకో ఏదో చాలా ఇట్లా నేను ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే కూడా స్పందించి ఎంతో మందికి సేవా భాగ్యం కల్పించిన ఒక మంచి వ్యక్తిత్వం గల సేతు సారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను అజ్మతుల్లా సారు మేము సభ్యులంతా ఈరోజు సార్కి పుట్టినరోజు సందర్భంగా ఇది పిల్లలు, అనాథ పిల్లలు అంటే ఇది చైతన్య సర్వీస్ సొసైటీలో దాదాపు వీళ్ళు మంచి సర్వీస్ చేస్తా ఉన్నారు। నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఈ సొసైటీతో నా వరకు నాకు శక్తి మేరకు ఎప్పుడన్నా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే, ఇటువంటి పెద్దవాళ్ళు, మేధావులు పుట్టినరోజులకి ఏమన్నా ఉంటే నేను ఇక్కడ వచ్చి ఉంటాను। ఈ సందర్భంగా మా సేతు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే। కరోనా విపత్కర పరిస్థితుల్లో మేము ప్రత్యక్షంగా సారు, నేను, మా అజ్మతుల్లా సారు ఇంకా చాలా మంది కలిసి మా శక్తి మేరకు అప్పుడు దాదాపు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా అనేక విధాలుగా పేదవారికి సాయం చేయడం, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం అంతా మనం చూసాము। అప్పుడు నాకు పోలీసులు ఇబ్బంది పెట్టి కారు సీజ్ చేసి, నా కారు భోజనాలు ఎత్తుకొని పోతా ఉంటే కారు సీజ్ చేసి స్టేషన్లో పెట్టింటే సార్ ప్రత్యక్షంగా వచ్చి మా నరసింహారెడ్డి సారు ఏం సర్వీస్ చేస్తా ఉంటే కూడా మీరు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడి పెద్దవారికి అంతా ఇటువంటి ఏమన్నా చిన్న ప్రవేశం ఉంటే కూడా డైరెక్ట్ వచ్చి మాకు మంచి చేతనివ్వడం। మెయిన్ స్కూల్లో పిల్లలకు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో కాదు, జిల్లాలోనే విజయభారతి స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు। ఆడ పిల్లలు ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతిగా ఉంటారో। ఎక్కువ మా ముస్లిం పిల్లలు, మా పిల్లలు 20-30 మంది ఉంటారు। అందరూ ఒక స్థాయిలో ఉన్నారు। ఇప్పుడు అందరూ కుల మతాలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమము, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాలు, మంచి సర్వీసు విజయభారతి స్కూల్లో। అటువంటి మా సారు అష్టైశ్వర్యాలు ఆనందంగా, సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు సేవా భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని, అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు ఇటువంటి పిల్లలతో ఆయన 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నాను। జై హింద్। అందరూ క్లాప్స్ కొడితే సార్ కు చిన్న గిఫ్ట్ ఇద్దాం। సార్ దాన్ని మీరు ఓపెన్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం సార్।